మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చైర్మన్ లింగమూర్తి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి అధికారులకు, పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి పుర ప్రముఖులందరూ కూడా గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు. గ్రంథాలయ వ్యవస్థాపక అధిపతి రంగనాథ్ గారికి నివాళులు. మనం గ్రంథాలయ వారోత్సవాలను, సహకార వారోత్సవాలను చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాం. వారం రోజుల పాటు గ్రంథాలయాల ఆవశ్యకత, గ్రంథాలయాలు ఏ విధంగా జ్ఞానాన్ని ఇస్తాయి, పుస్తకం కదా దీంతో మనకేం పని అనుకోకుండా ఆ పుస్తకం మనల్ని ఎంతో చైతన్యం చేస్తుంది సమాజంలో అనేదానికి ఈ గ్రంథాలయాలే నిదర్శనం. ఈరోజు గ్రంథాలయాలు నిరుద్యోగ విద్యార్థులకు సంబంధించి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ కావడానికి ఒక వేదికలుగా మారిపోయినాయి. లింగమూర్తి గారు చెప్తున్నట్టుగా సిద్దిపేట గ్రంథాలయానికి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఇంకా నిరుద్యోగ యువతకు ఏ విధంగా అక్కడ ఉండేటువంటి సౌకర్యాలు కలగజేయాలి, వారి అవకాశాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగజేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు పిల్లలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగానే అన్ని రకాల కొంత మార్పులు చేర్పులు చేయాల్సి కూడా చేసుకొని చదువుకున్న పిల్లలకు వాస్తవంగా మైక్ కూడా వాడి ఇక్కడ మనం కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఎప్పుడైనా జరిగితే బయట ఏదైనా చేసుకోవాలి తప్ప ఇక్కడ ఈ మైకులు వాడి మనం మీటింగ్లు పెట్టుకోవడం వల్ల 1 గంట 2 గంటలు వాళ్ళ అమూల్యమైన సమయం వృధా అయితే. అందులో వల్ల 3 రోజుల లోపల గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, 2 రోజుల లోపల దానికి సంబంధించిన ప్రిపరేషన్ లాస్ట్ డేస్. దాని కాక ఇలా ఎడ్యుకేషన్ ఒక ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఇస్తా ఉన్నాం. మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 563 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ తుది రూపు వచ్చింది. మొన్ననే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కూడా మేము 113 మంది ఉద్యోగాలకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారి ద్వారా అందజేయడం జరిగింది. దానికన్నా ముందు ఇప్పటి వరకు కూడా 11 నెలల 45,000 ఉద్యోగాలు. సరే, మేము చాలా మంది చెప్తారు మేము పరీక్షలు రాయించినాం, మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం. ప్రక్రియ అనేటువంటిది ప్రభుత్వంలో కొనసాగుతూ జరుగుతూ ఉన్నది. ఈ జరిగే పరిక్రమణలో చిన్న చిన్న అంశాలతో పెండింగ్ల సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి అన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉద్యోగ నియామకాలన్నింటినీ కూడా చేయించడం జరిగింది. నేను ఈ సందర్భంగా లైబ్రరీలో ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నేను ఒక విద్యార్థి నాయకుడిగా చదవడము అనేటువంటిది మన పిల్లలందరికీ నేర్పాల్సిందే, కంపల్సరీ. పిల్లలకు జ్ఞానం పెరగాలనుకుంటే ఓపికగా 1 గంట సేపు పుస్తకాలు చదవడం నేర్పగలిగితే తప్పకుండా వాళ్ళు రేపు పొద్దున జీవితంలో ఆ నేర్చుకున్న జ్ఞానం ఎక్కడో ఒక కాడ ఉపయోగపడుతుంది. సమయాన్ని వృధా చేయడమో, ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా పేరు మీదనో లేదా టీవీల పేరు మీదనో కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేస్తే జీవితంలో వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ అనేకమైన చరిత్రనే కాదు, సైన్స్ కానీ అనేక రకాల సమాచారం, అసలు ప్రపంచం అంతా కూడా ఒక గ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ప్రపంచంలో మారుమూల గ్రామాల్లో ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోగలిగినటువంటి వేదిక లైబ్రరీ. 400 సంవత్సరాల 4,000 సంవత్సరాల కింద కూడా ఏముండే అని తెలుసుకోగలడానికి వేదిక లైబ్రరీ. అటువంటి వేదికలైన లైబ్రరీలకు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ రియాజ్ అనే ఒక ఉద్యమకారుణ్ణి రాష్ట్ర స్థాయి చైర్మన్ వేసింది. లింగమూర్తి గారు కూడా ఎన్సైక్లోపీడియా, ఆయనకు అన్ని తెలుసు. మైండ్లా చాలా అవగాహన కలిగిన వ్యక్తి. మాజీ సర్పంచ్గా, పెద్ద గ్రామానికి మాజీ సర్పంచ్ 200-300 ఓట్లు కాదు, 10,000 ఓట్లు ఉండదు. గ్రామానికి సర్పంచ్గా అనేక అవగాహన కలిగిన వ్యక్తిగా మరి ఈ లైబ్రరీని ముందుకు తీసుకుపోతారనే విశ్వాసంతో వారు నియమించడం జరిగింది. తప్పకుండా నాకు ఆ విశ్వాసం ఉంది. సిద్దిపేట లైబ్రరీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 లైబ్రరీలల్లా పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఒక మంచి మార్పు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులందరికీ కూడా అన్ని రకాల పుస్తకాలతో, సౌకర్యాలతో, సమాచారంతో ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతూ, గ్రంథాలయ వారోత్సవాలు మన నెహ్రూ గారు భారత తొలి ప్రధాని, ఈ భారత నిర్మాత. ఎందుకంటే వారి ఆలోచనలు ఒకవేళ ముందు చూపు లేకుండా ఉంటే ఆనాడు ఈరోజు ఐఐటీలు పెట్టి ఉండకపోతే, ఎయిమ్స్లు పెట్టి ఉండకపోతే ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద పెద్ద కంపెనీలకు 100 మంది సిఇఓలు భారతీయులు ఉన్నారంటే ఆ రోజు నెహ్రూ గారు చేసినటువంటి అంకురార్పణ.
ఇలా భారతదేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రాజెక్టులు కట్టి వ్యవసాయక విప్లవం తీసుకొచ్చి పంటలు తిండి లేక ఇబ్బంది పడి చనిపోయే లక్షల మంది పరిస్థితి నుంచి ఇలా లక్షల మెట్రిక్ టన్నులు కోట్ల మెట్రిక్ టన్నుల్ని బయటి దేశాలకు పంపగలిగి ఎగుమతి చేసేటువంటి స్థితికి ఎదగలిగినాం. వారి మార్గాన్ని ఇలా మనందరం కూడా ఒకసారి చరిత్ర చదవండి. ఏ విధంగా నెహ్రూ గారి చరిత్ర, జీవిత చరిత్ర, వారితో పాటుగా ఇలా రంగనాథ్ గారు ఒకవేళ లైబ్రరీలో అంకురార్పణ లైబ్రరీల ఏర్పాటు పట్ల వారు ఒక చొరవ పెట్టి ఉండకపోతే ఇలా మన దగ్గర పాత సమాచారం కావాలంటే దొరికేది కాదు. ఇలా వారికి కూడా మనందరం కూడా ఇటువంటి ఒక ఆలోచన కలగడం, లైబ్రరీల అంకురార్పణ చేయడం, ఆ లైబ్రరీ మొత్తం ప్రపంచంలో అందరూ అన్ని రకాల ఏర్పాటు చేయడం. అదేవిధంగా మీరు ఇంకో బ్రాంచ్ లైబ్రరీల సంఖ్య తక్కువ ఉంది. కొత్త బ్రాంచ్ లైబ్రరీలు, రీడింగ్ రూమ్లు కానీ ప్రతి గ్రామాల గ్రంథాలయ సంస్థ తరఫున గ్రామాల్లో అన్ని రకాల సమాచారం ఉండే రీతి లోపల అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలనుకో. మేము గ్రంథాలయానికి మాకేం సంబంధం లేని రోడ్డు మీద అన్నిటి కాకుండా వచ్చి అన్ని రకాల పేపర్లు కూడా ఉంటాయి, కింద ఉంటాయి కదా పేపర్లు 22 రకాల పేపర్లు వస్తాయి. అన్ని చదువుకొని తప్పకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఇలా సర్వే జరుగుతూ ఉంది. సర్వేలో అప్పుడప్పుడు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. వాస్తవం అంటే తప్పుడుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎక్కడ బ్యాంక్ అకౌంట్ అడుగుతలేరు, ఎక్కడ ఏ పేపర్ ఇవ్వమని అడుగుతలేరు. అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పటికి 35% సర్వే దాటిపోయింది. కానీ దాని మీద అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. నేను మరొకసారి గ్రంథాలయం నుంచి మాట్లాడుతూ ఉన్నా. దయచేసి తెలంగాణ సమాజం భవిష్యత్తు ప్రణాళికలను తయారు చేయడానికి మనిషికి ఏదైనా ఇబ్బంది అయితే ఎట్లయితే మనం స్కానింగో మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1,16,00,000 ఇళ్లకు 87,000 మంది ఎమ్యూనరేటర్లను పెట్టి ఇంటింటికి పంపిస్తా ఉన్నాం. దయచేసి వారిని రిసీవ్ చేసుకొని వారు అడుగుతున్న సమాచారం ఇవ్వండి. ఎక్కడ కూడా ఒక పేపర్ జిరాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒక కులం చెప్పదలుచుకోకపోతే కూడా చెప్పని వాళ్ళందరూ కూడా 999 ఆప్షన్ ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నాం. మీ దగ్గర ఎంత నగదు ఉందో, ఎంత బంగారం ఉందో అని అడుగుతలేం. కాబట్టి దయచేసి స్థితిగతుల గురించి లేదా ఇతరత్ర సామాజిక వివరాల గురించి చెప్తే అయ్యో మా స్కీమ్స్ పోతాయి కావచ్చు, పథకాలు పోతాయనే దుష్ప్రచారం చేస్తారు. మళ్ళీ గ్యారెంటీ చెప్తారు, ఒక పథకం పోదు. కొత్తగా రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసిన తర్వాత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావాలనే ఆలోచనతో దేశానికి ఒక దిక్సూచిగా ఈ సర్వే జరుగుతూ ఉంది. ఈ సర్వేకు దుష్ప్రచారం చేసే వాళ్ళ కర్మ. కానీ ఈ సర్వే కావాలని డిమాండ్ చేసిన వాళ్ళు కూడా కనబడతలేరు. సంఘాల వాళ్ళు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏమైంది ప్రభుత్వం ఎందుకు సర్వే చేస్తలే అని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ధర్నాలు చేసేవాళ్ళు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని గ్రామాల్లో మీ కులాలను చైతన్యం, మేము ఇంత కులం అంత కులం బాగా మాది ఇంత సంఖ్య అని చెప్పిన వాళ్ళు ఈ రోజు సర్వేలో మీ రికార్డులు నమోదు చేయించుకోండి. రేపు పొద్దున ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో మీకు సరి అయిన విధంగా వాటా వచ్చే విధంగా మీ యొక్క నమోదులు చేయించుకునే కార్యక్రమంలో కూడా చైతన్యవంతులు కావండి. ప్రజలను చైతన్యవంతం, మీ సంఘాలకు చైతన్యం చేయమని చెప్పి కోరుతూ, దీనికి పోరాటం వచ్చినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అట్లనే మామూలు ఎమ్యూనరేటర్లు కూడా పోయిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళతో సౌహృద వాతావరణంలో సమాచారం తీసుకోవాలని కోరుతూ ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గ్రంథాలయ వారోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం.